ఎవరైనా ఇల్లీగల్ లేఅవుట్లు వేసినా, ఇల్లీగల్ బిల్డింగులు కట్టినా, నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోయినా ఆ మున్సిపల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవడంతో పాటుగా నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ఇది మనసులో పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కట్టడాలపై, ఆక్రమణలపై హెచ్చరికలు జారీ చేసిన కేటీఆర్ అధికారం పోయేసరికి సూక్తులు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న డ్రామారావు 10 ఏళ్ల పాలనలో దౌర్జన్యంతో ప్రభుత్వ భూములను, పార్కులను ఆక్రమించిన గులాబీ నేతలు అధికారంలోకి వచ్చాక జలవనరులను, ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రాను తెచ్చిన రేవంత్ సర్కార్ హైదరాబాద్ లో ఆక్రమణకు గురైన పలు చెరువులను కాపాడి పునర్జీవనం తెచ్చిన హైడ్రా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, పార్కులను కాపాడడంతో హైడ్రాకు వస్తున్న ప్రశంసలు. పేదల ఇళ్లను, పేదల ఆస్తులను, నివాసాలను టచ్ చేయబోమని ఇప్పటికే హామీ ఇచ్చిన హైడ్రా దొరికిందే తడవుగా ఎన్నికల ప్రచారంలో అభూత కల్పనలతో తప్పుడు ప్రచారం చేస్తున్న డ్రామారావు తాము ఆక్రమించుకున్న భూములు వెనక్కి పోతున్నాయన్న బాధతో గావు కేకలు పెడుతున్న కేటీఆర్ పేదల పక్షాన ఉండి ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ సర్కార్పై విషం చిమ్మేందుకు యత్నిస్తున్న బీఆర్ఎస్.